Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Can the judge censure a police officer while giving a judgment based on his investigation? Previously, it was there. మన ఒంగోలులోనే పెళ్ళూరు మర్డర్ కేసు అని దానిలో ఆ మర్డర్ కేసులో మేబీ ఇన్ ది ఇయర్ 1978 or 79 దానిలో దర్యాప్తు అధికారి మీద ఏడీజే ఈయన చాలా కథలు రాశాడు కాబట్టి ఇతను కథా రచయితగా పనికి వస్తాడు కానీ దర్యాప్తు అధికారిగా పనికిరాడు, ఇతను దర్యాప్తు ఇవ్వకండి అని చెప్పి రాశాడు. అంత మాత్రం జరిగింది లేదు కానీ దర్యాప్తు చేశాడు చాలా కేసులు. ఆయన వెరీ ఫేమస్ పోలీస్ ఆఫీసర్. సో ఇలా ఇవ్వచ్చా లేదా అంటే నౌ Rule 6 of the Rules of Practice in Criminal Cases, particularly relating to Delhi High Court. Judicial censure of police officers is withdrawn. If at all anything is there, you can complain to the higher authorities. Straight away, you cannot censure them. You cannot go for departmental action against them. ఇంకో సందర్భం కూడా చెబుతాను. ఒక హైకోర్టు జడ్జి గారు ఒక మ్యాటర్ జరిగేటప్పుడు జిల్లా ఎస్పీ గారు నేను కూడా ఉన్నాము. కమాన్ సస్పెండ్ హిమ్ అన్నాడు ఆయన. అండ్ ది ఎస్పీ సెడ్, ఐఎమ్ ద డిసిప్లిన్ అథారిటీ, ఐ విల్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ హిమ్, వెదర్ సస్పెన్షన్, డిస్మిసల్, రిడక్షన్ ద టైమ్ స్కేల్ ఆఫ్ పే, ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ టు డిసైడ్, నాట్ యూ అన్నాడు. డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా జీపీ గారితో చెప్పిస్తే ఆయన సరే ఆయన కోపం వచ్చింది వేరే సార్. ఇట్లా జ్యుడిషియల్ సెన్సారింగ్ ఇస్ నాట్ గుడ్ మెథడ్. దీనిలో బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి పోలీస్ అధికారి ఇన్ జనరల్ కేసు దర్యాప్తులో కేసు కోసం కొంత చేస్తూ ఉంటాడు. ప్రతి కేసు విట్నెస్ చెప్పినట్టు రాస్తే ఏ కేసు ఛార్జ్ షీట్ దాకా కూడా రాదు. సంథింగ్ దే హ్యావ్ టు యాడ్. ఇట్స్ నాట్ ఫర్ దేర్ పర్సనల్ గెయిన్. వాళ్ళు చేసేది కొంత కేసు కోసం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విట్నెస్ని స్టాక్ మీడియేటర్స్ ఉంటారు, కొంతమంది ఎక్కడో బ్రాటప్ విట్నెసెస్, పెయిడప్ విట్నెసెస్ రకరకాలు ఉంటారు. అంత మాత్రాన ఏమిటి దర్యాప్తు అనడానికి కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రైట్. సో సోను అగ్నిహోత్రి అండ్ వర్సెస్ చంద్రశేఖర్, సోను అగ్నిహోత్రి వర్సెస్ చంద్రశేఖర్, criminal appeal number 388/2024 on 25th September 2024, 3 judges bench of the Honorable Supreme Court of India. Abhay Srinivas Voka, Justice Ahsanuddin Amanullah and Augustine George Mashi. They were informed by the Additional Solicitor General Shri S.V. Raju Garu that Delhi High Court has withdrawn that so-called censure. ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే కానీ నాకు అర్థం కాదు. ఇది ఢిల్లీలోనూ జరిగింది. దీస్ ఆర్ ది రిమార్క్స్ పాస్డ్ బై ఏడీజే, అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్. హీ అబ్జర్వ్డ్ అగెన్స్ట్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ది ఎస్హెచ్ఓ. ఢిల్లీలో ఎస్హెచ్ఓ అంటే డిఎస్పీ క్యాడర్లో ఉంటారు. దట్ సంథింగ్ ఫిషీ ఇన్ ది ఇన్వెస్టిగేషన్. రైట్. ద డీసీపీ, ద హైయర్ ఆఫీసర్, హీ బ్రష్డ్ ఇట్ అండర్ ద కార్పెట్. So some action has to be taken, or some outside departmental officer can conduct the inquiry into the matter and rasaru. Against to that, now they have approached the Supreme Court. ఈ సుప్రీం కోర్టు దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో అభయ్ శ్రీనివాస్ వోకా గారు కూడా చెప్పారు, వీఆర్ నాట్ దేర్ టు పాస్ గైడ్ లైన్స్ టు ద జడ్జెస్ యాజ్ టు హౌ దే హ్యావ్ టు రైట్ ఎ జడ్జ్మెంట్. స్ట్రిక్చర్స్ ఇవ్వడానికి మేము జడ్జ్మెంట్ ఎలా రాయాలనేది మేము చెప్పకూడదు అని చెప్పి కూడా చెప్పాడు. అలాగే దర్యాప్తు ఎలా చేయాలనేది పోలీస్ అధికారులకి మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి తొందరపడి వాళ్ళ మీద సెన్ష్యూర్ చేయకండి. సపోజ్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ కేస్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ కేస్ అనుకోండి, యూ కెన్ ఇనిషియేట్ యాక్షన్ అండర్ సెక్షన్ 177 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్. దానికోసం వై షుడ్ గివ్ ఎ షో కాజ్ నోటీస్ టు ద పోలీస్ ఆఫీసర్స్. కాబట్టి డోంట్ ఓవర్ రీచ్. దిస్ ఈజ్ కాల్డ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఎవరి అధికార పరిధులు వాళ్ళకు ఉంటాయి. జ్యుడిషియరీగా మీ పని మీరు చేసుకోండి, అంతేగాని
వాళ్ళు సరిగ్గా చేయలేరు, ఓకే తప్పులేదు. దర్యాప్తు ఈ ట్రయల్లో భాగంగా కొన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి, వాటి గురించి మీరు హైయర్ ఆఫీసర్ చెప్పండి. అంతేగాని రాసేసి సెన్ష్యూర్ చేస్తామని షో కాజ్ నోట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్కి షో కాజ్ ఇవ్వడానికి నువ్వెవరు అనే భావంతో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెడ్, ఆఫ్ కోర్స్ ఆల్రెడీ విత్డ్రాన్ కాబట్టి దీని గురించి పెద్ద అక్కర్లేదు. సో జ్యుడిషియల్ ఆఫీసర్ ఓవర్ రీచ్డ్ అండ్ మేడ్ డిస్ప్రపోర్షనేట్ అబ్జర్వేషన్స్ అండ్ ఆల్సో కామెంట్స్. సో కాబట్టి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా జ్యుడిషియల్ రిస్ట్రైంట్ పాటించాలి, ఎంతవరకు అంతవరకు చేయాలి, అంతేగాని ఎక్స్ట్రా అయితే ఇదే ప్రాబ్లం, రైట్? ఓకే, I think this will support the police officers. If any police officer sees, please keep the video for your future reference. Thank you.